సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. భార్యాభర్తలు ఇద్దరు జీవితకాలం ఒకరికొకరు అండగా, సపోర్ట్ గా, ప్రేమగా, ఆప్యాయతంగా ఉండాలి అని అంటారు. అవును. కానీ ఇప్పుడున్న కాలంలో ఎక్కువ విడిపోయే సంఖ్య ఎక్కువైపోతుంది. సరే, కలిసి ఉన్న వాళ్ళేమో రోజు కొందరు బయట పడలేక ఆ ఊబిలో ఉంటూ ఉంటారు. అవును. ఇక మనకు ఒక భార్యాభర్తలకి అంటే భార్యకి ఒక 40 years నుంచి 50 years లోపు ఉన్న భార్యతో భర్త ఎలా ఉండాలి? ఎందుకంటే ఆవిడకి అప్పుడు విచిత్రమైన అంటే కోపం కానీ, ఏడుపు కానీ, బాధ కానీ ప్రతిదీ ఎక్కువైపోతుంది. సరే, ఈ మోనోపాజ్ అనేది ఒకటి వస్తూ ఉంటది కాబట్టి దాని వల్ల అని అంటూ ఉంటారు. బట్ ఇంట్లో ఉన్న హస్బెండ్ కేరింగ్ వల్ల కూడా, అంటే హస్బెండ్ కొంచెం ఆవిడతో గమనిస్తూ ఆవిడని బాగా చూసుకుంటే అసలు ఎలా ఉండాలి అంటారు? బాగా చూసుకోవడం అంటే దీనికి మనకు భర్త కౌంట్. సో ఎలా ఉండాలి? ఆ 45 to 50 years వచ్చిన భార్యాభర్తల మధ్య వాళ్ళ ప్రేమ ఎలా ఉండాలి? భర్త భార్యని ఎలా చూడాలి? మీరు అన్నట్టుగా ఏజ్ అండి 40 నుంచి 45, 50 years లోపు మనందరికి తెలుసు, మా స్త్రీలకు, మన ఆడవాళ్ళకి అందరికీ అదొక కీలకమైన మలుపు జీవితంలో. ఏంటంటే మోనోపాజ్ వస్తుంది. తర్వాత పీరియడ్స్కి ఒక్కొక్కసారి కరెక్ట్గా రావు. ఒకవేళ వచ్చినా కూడా హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. అప్పుడు అంటే మానసిక పరిస్థితి చాలా ఇదిగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, చేసుకుండే ఓపిక ఉండదు. సో కానీ ఆడవాళ్లకు అది తప్పదు. ఎంత పని వాళ్ళున్నా, మనకి ఎంత లగ్జరీ లైఫ్ డీల్ చేసినా కూడా కొన్ని పనులు మనం చేస్తేనే అవి చక్కబడతాయి అనేది మనం మెంటల్గా మనం ఫిక్స్ అయిపోతాము. మనకు కూడా ఏంటంటే ఎంత బాగా లేకున్నా కూడా నేను చేస్తే నాకు తృప్తి, మా ఆయనకు నేను వండి పెడితేనే బాగుంటుంది అనేది, నా పిల్లలకు నేనే వండి పెట్టాలి అనేది ఆడవాళ్లకు అదొక అంటే అంటారు, వంట బాలేదుగా నేను చేసుకుంటా అంటే కూడా మనకి తృప్తిగా ఉండదు, మనం చేసి పెడితేనే ఒక తృప్తి. సో హస్బెండ్ అంటే ఈ ఏజ్లో ఉన్నప్పుడు హస్బెండ్ కంపల్సరీగా ఆమెను అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మరి ముఖ్యంగా హస్బెండే భర్తనే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఈమెకు కూడా ఈ ఏజ్ వచ్చింది కాబట్టి ఈమె నిజంగా అంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఇప్పుడు, లేదా ఒకవేళ అమ్మాయి పీరియడ్స్లో ఉందేమో అందుకని చెప్పేసి ఇలా చికాగ్గా ఉన్నది అనేది తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఆమెతో పాటు ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులున్నా, పిల్లలున్నా, అత్తగారున్నా, మామగారున్నా కంపల్సరీగా ఆమెను అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇదండి అస్మానం చిరాగ్గా ఉంటావు, వస్తువులు విసిరేస్తుంది, ఈరోజు తినట్లేదు, మాకు ఆమె తినకపోతే మా అందరికి ఆకళ్ళుగా, ఇవన్నీ మాట్లాడతారండి. కానీ తన పరిస్థితి ఏంటి అనేది ఎవ్వరూ అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా భర్త ఏం కోరుకుంటాడంటే, ఇది వరకు అంటే పెళ్ళైన కొత్తలో నాతో ఎలా ఉందో అలా ఉండాలి అని కోరుకోవడం మాత్రం దయచేసి భర్తలు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఆమె మానసిక పరిస్థితి, దాని తర్వాత ఆమె శరీరము కొన్ని విషయాలలో సహకరించదు. మీకు పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా భార్య ఉండాలి అంటే ఉండలేదండి. అంటే జనరల్గా ప్రకృతి ఇచ్చిన ఇదేంటంటే భర్తలకు ఇలాంటి అంటే మగవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ నెలసరి రాదు. వాళ్ళే మీరు ఒకసారి నేను చెప్తున్నానండి, ఎవరైనా సరే ఏ భర్త అయినా సరే ఒకసారి ఒక గర్భంతో ఉన్న ఆవిడ లోపలికి వెళ్ళి డెలివరీ అవుతున్నప్పుడు ఆమె పడే వేదన, ఆమె అనుభవించే నరకాన్ని ఒకసారి చూస్తే మీరందరూ లేడీస్కు, ఆడవాళ్లకు చేతులెత్తి దండం పెడతారు. అంటే ఒక జన్మ మరో జన్మ అని అంటారు. అది నిజంగా నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తానండి. అంటే నిజంగా ఇది ఎవరు కనిపెట్టారో కానీ అంటే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో, ఐ డోంట్ నో, లైక్ గవర్నమెంట్ హాస్పిటల్లో అలౌ చేయరు, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో, కొన్ని సిటీస్లో భర్తను అలౌ చేస్తున్నారు. ఎందుకు అలౌ చేస్తున్నారంటే నిజంగా ఇది ఎవరు కనిపెట్టారో వాళ్ళకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. ఎందుకంటే ఆ హస్బెండ్కి తెలుస్తుంది పక్కనుంటే ఇంత నరకాన్ని అనుభవిస్తుందా. మీరు నిజంగానే ఎవరికైనా నేను మగవాళ్ళకి చెప్తాను, మీరు ఒక ½ కిలో కానీ 1 కిలో కానీ మీ పొట్ట దగ్గర పెట్టుకొని ఎన్ని రోజులు ఉండగలరో చెప్పండి. ఆ బరువును మోస్తూ ఉంటారా? అలాంటిది దాదాపు అంటే కడుపులో ఉండే శిశువు పెద్దగా అయ్యే కొద్దీ ఆ బరువు ఎక్కుతూ ఆమె బరువు పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు ఆ బరువు మోస్తూ అంటే శరీరంలో ఒక భాగం అయిపోతుంది అది కదా గర్భంతో ఉన్నప్పుడు. అంత బరువు మోస్తూ మీ పనులన్నీ చేస్తూ మీకు అనుకూలంగా ఉండి బయటికి, అంటే ఇప్పుడు లేదండి బయటకు వస్తాం, ఇది వరకు నిజంగానే మనోజన్మ స్త్రీకి, గర్భంతో ఉన్న స్త్రీకి ఒక కాన్పు అయ్యి బయటికి వచ్చింది అంటే మరో జన్మ అన్నమాట. అలాంటిది ఇప్పుడు లేదు. భగవంతుడి దేవాల
చక్కగా వెళ్ళి వస్తున్నారు. మెడికల్ అంటే టెక్నాలజీ అంత పెరిగిపోయింది. అంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఎంత నరకాన్ని అనుభవించేసి ఒక శిశువుని ఒక ప్రాణం ఇంకొక ప్రాణాన్ని ఈ భూమి మీకు తెస్తుంది అంటే ఎంత కష్టపడుతుంది, ఎంత ఫిజికల్గా ఆమె ఎంత ఇదే ఉంటుందని ఆలోచిస్తే ఏ భర్త కూడా, అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే నీ భార్య పెళ్ళైనప్పుడు ఉన్నట్టుగా, లేకపోతే పెళ్ళైన తర్వాత 2-3 సంవత్సరాలు ఉన్నట్టుగా ఇప్పుడు ఉండలేదండి. మీకు సహకరించగలేదు. దానికి కారణం ఆమెకు అంటే శరీరం బాగలేకపోవచ్చు, ఎన్నో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. కాబట్టి దయచేసి భర్తలందరూ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆమెకు సపోర్ట్ చేయండి. లేదు తనకు ఒంట్లో బాగలేదు అంటే మీరు పర్వాలేదు, ఇన్ని రోజులు నువ్వు చేసావు కదా, పర్లేదు నువ్వు రెస్ట్ తీసుకో కదా 4 రోజులు అని మీరు చెప్పి చూడండి. మీరు 4 రోజులు రెస్ట్ తీసుకోమంటే 2 రోజులే రెస్ట్ తీసుకొని మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మీకు పని చేస్తారు వాళ్ళు. అదేంటి ఇన్ని రోజులు పని చేస్తావు, నువ్వు పని చేస్తే మరి ఎవరు చేస్తారు, ఇది నీ బాధ్యత అన్నారంటే మీరు ఆమె ప్లేస్లో ఉండి ఆమెను అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. కొంతమంది అత్తగారులు ఉంటారని వాళ్ళు కూడా ఆడవాళ్ళు, మనం కూడా ఈ స్టేజ్ నుంచి బయటకు వచ్చామని తెలుసుకోకుండా ఈ కొడుకుకు వాళ్ళు సపోర్ట్ చేసి అవునరో నీ పెళ్ళాం ఏం పని చేయట్లేదురా, ఈ మధ్య అస్మానం పడుకుంటుందిరా అని చెప్తున్నారే కానీ నిజంగా ఒక ఆడదానిగా ఆమెకి ఏం సమస్యలు ఉన్నాయని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి దయచేసి భర్తలు, మరి ముఖ్యంగా భర్తలు, పిల్లలు, మీ తల్లిని మీ భార్యను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆమెకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కంపల్సరీగా డాక్టర్కి చూపించండి. లేదా అమ్మ నీకు ఒంట్లో బాగాలేదు కదా, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకో, మేము చేస్తామని మీరు సపోర్ట్ చేసి చూడండి. మీరు వారం రోజులు రెస్ట్ తీసుకోమంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా 4 రోజులే రెస్ట్ తీసుకొని మళ్ళీ మీకు రెట్టించు ఉత్సాహంతో పనిచేస్తారు. ఒకవేళ నిజంగా ఆమెకు ఒంట్లో బాగాలేనప్పుడు కంపల్సరీగా మీరు డాక్టర్కి కంపల్సరీగా చూపించండి. జనరల్గా తల్లులు మనం అందరం ఏం చేస్తామంటే పర్లేదులేండి చిన్న ప్రాబ్లమే కదా, ఏం కాదు, ఇది నేను టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ సమస్యలే కొన్ని రోజులైన తర్వాత ప్రాణాలు తీసే ముప్పు జరుగుతుంది. కాబట్టి లేడీస్, మరి ముఖ్యంగా ఆడవాళ్ళు, ఏ చిన్న సమస్య వచ్చినా కంపల్సరీగా చూయించుకోండి. లేదా మీ భర్తలకు చెప్పండి. వాళ్ళు తీసుకెళ్ళకపోతే మీకు మీరే వెళ్ళి మీరు చూపించుకోండి. రేపొద్దున నిజంగానే పెద్ద సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మాకేం చెప్పలేదండి, ఏం చెప్పినా కూడా ఏదో టాబ్లెట్ వేసుకుంది తగ్గిపోతుంది అని అంటున్నారు. కాబట్టి దయచేసి భర్తలు కూడా, మీరందరూ కూడా ఆమె ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా, మీ 30 సంవత్సరాలు ఉన్నప్పుడు, 35 సంవత్సరాలు ఉన్నప్పుడు, 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉన్నట్టుగా మీతో ఆమె ఉండలేదు. ఎందుకంటే తన శరీరం సహకరించదు. ప్లస్ తనకి ఇట్లాంటి మోనోపోజ్ వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్పినట్టుగా ఒకసారి ఒళ్ళంతా చాలా అంటే ఏదో సూదులతో గుచ్చినట్టుగా, అసలు ఏమి తినబుద్ధి కాదు, అసలు ఏదో వరతో మాట్లాడబుద్ధి కాదు, చికాకు వచ్చేస్తుంది, ఏడుపు వస్తుంది. నన్ను ఇంకొకటి ఏంటంటే నా మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు అనేది కూడా వస్తుంది. నన్ను ఎవరు పలకరించటం లేదే, అమ్మా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని అడగట్లేదే, నన్ను అందరూ విసుక్కుంటున్నారే అనేది కూడా ఆడవాళ్ళకు ఉంటుందండి. దయచేసి మగవాళ్ళు వాళ్ళ ప్లేస్కి వచ్చి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో భార్య ఆడది అంటేనే ఈ సృష్టికి మూలమే మీకు ఆడది. కాబట్టి దయచేసి మీరు ఆడవాళ్ళని గౌరవించి వాళ్ళకు ఒంట్లో బాగాలేదంటే కంపల్సరీగా మీరు జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.